అమెరికా నుండి ఇండియా వస్తున్న విమానంలో భారతీయ వృద్ధురాలికి సంకెళ్లు వేశారు. ఇంతకీ ఏం జరిగింది? ఎవరామె? అమెరికా 131 మంది భారతీయులను బహిష్కరించి స్వదేశానికి పంపించింది. ఈ లిస్టులో పంజాబ్కు చెందిన 73 సంవత్సరాల సిక్కు మహిళ హర్జిత్ కౌర్ కూడా ఉన్నారు. ఈమె గురువారం సాయంత్రమే భారత్కు చేరుకున్నారు. విమానంలో తన చేతికి సంకెళ్లు వేసి అత్యంత దారుణంగా వ్యవహరించారంటూ కంటతడి పెట్టుకున్నారు హర్జిత్ కౌర్. ట్రంప్ అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. అక్రమ వలసలను వెనక్కి పంపడానికి ఎవరూ వ్యతిరేకించరు, కానీ వాళ్లను అమానవీయంగా పంపుతున్న ధోరణిపై చాలా విమర్శలు వస్తున్నాయి. హర్జిత్ కౌర్ను కాలిఫోర్నియాలో అమెరికా ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు జరిపిన సాధారణ తనిఖీల సమయంలో అదుపులోకి తీసుకున్నారు. ఆమె తన 2 కుమారులతో 1992లో అమెరికాకి వెళ్లారు. గత 30 సంవత్సరాల నుంచి ఉత్తర కాలిఫోర్నియాలో కొడుకులతో కలిసి ఉంటున్నారు. అక్రమ వలసదారులపై కఠిన చర్యలు తీసుకుంటున్న ట్రంప్ ఏడాది కాలంలో చాలా మంది ఇండియన్స్ ని వెనక్కి పంపించారు. హర్జిత్ కౌర్ను కూడా ఇదే కేటగిరీలో వెనుకకు పంపారు. అయితే ఈ ప్రాసెస్లో ఆమె చాలా అమానవీయ ఎక్స్పీరియన్స్ ని ఎదుర్కొన్నారు. హర్జిత్ కౌర్ను వృద్ధురాలని కూడా చూడకుండా ఓ అధికారి గొలుసులతో కట్టేసి చేతికి సంకెళ్లు వేసే ప్రయత్నం చేశారట. అరెస్ట్ చేసిన తర్వాత ఆమెకు ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదట. 2 మోకాళ్లకు శస్త్రచికిత్స జరిగిన ఆ వృద్ధురాలు నేల మీదనే పడుకున్నారట. కనీసం స్నానం చేసే అవకాశం కూడా ఇవ్వలేదట. తమ దేశం నుంచి అక్రమ వలసదారులను విమానాల్లో పంపుతూ పురుషులతో పాటు మహిళలకు కూడా సంకెళ్లు వేశారు అమెరికా అధికారులు. ఈ దృశ్యాలు అప్పట్లో వైరల్ కావడంతో రాజకీయ దుమారం రేగింది. ముందస్తు టికెట్లు బుక్ చేసుకునే కమర్షియల్ విమానాల్లో పంపాల్సి ఉండగా దానికి బదులు చిన్న విమానాల్లో తన క్లయింట్ను పంపారు. నిజానికి హర్జిత్ కౌర్ చట్టం ప్రకారం ప్రతి 6 నెలలకొకసారి ఐసీఈ వద్ద హాజరయ్యే నిబంధనను 13 సంవత్సరాల పాటు కొనసాగించారు. అయినా ఆమెపై చట్ట వ్యతిరేకంగా ఉన్న ముద్ర వేశారు. హర్జిత్ కౌర్ను బహిష్కరించడంపై అమెరికా రాజకీయ నేత, కాంగ్రెస్ సభ్యుడు జాన్ గరామండి విమర్శలు గుప్పించారు. ఎటువంటి నేర చరిత్ర లేని సమాజంలో గౌరవనీయమైన 73 ఏళ్ల మహిళపై ట్రంప్ ఇంత కఠిన చర్యలు తీసుకోవడం దారుణమన్నారు. ఏటా పన్నులు కడుతూ అక్కడి చట్టం చెప్పినట్లు ఆమె నడుచుకుంది. ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదు. అయినా దుర్మార్గంగా ట్రీట్ చేసి వెనక్కి పంపారు.